వైకాపా అధినేత జగన్కి ఇక రాజయోగం లేనట్లేనా? వైకాపా ప్రతిపక్ష పార్టీగానే స్థిరపడిపోవాలనే ఆలోచనలో ఉందా? ఇటీవలి కాలంలో పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న నిస్తేజం చూస్తుంటే అసలు వైకాపా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతోందా లేదా అనే అనుమానం వస్తోంది. 2012 ఉప ఎన్నికల నుంచి 2014 ఎన్నికల వరకు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నట్లుగా చాలా ధీమాగా ఉండేవారు. ఆ అతి విశ్వాసంతోనే మరెవరినీ ఖాతరు చేయకుండా ఒంటరిగా వెళ్ళి కొద్దిపాటి ఓట్ల తేడాతో పెద్దగానే సీట్లు కోల్పోయి ప్రతిపక్షంగా మిగిలారు. వైకాపా ప్రతిపక్షంలోకి వచ్చి కూడా అప్పుడే 2.5 ఏళ్లు పూర్తయింది. రాజధాని నిర్మాణం, భూసేకరణలు, ప్రత్యేక హోదా తిరస్కరణ, అవినీతి ఆరోపణలు, అంతర్గత సమస్యలు అధికార పార్టీని అనుక్షణం వెన్నాడుతున్నాయి. అయినా సరే అత్యంత బలమైందిగా చెప్పుకునే ఏకైక ప్రతిపక్షం వీటిపై సరైన వ్యూహంతో పోరాటాలు చేయడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలో చెప్పుకునేందుకు లోపాలు చాలానే ఉన్నాయి. నిజానికి ప్రభుత్వంపై పోరాడడానికి ఆ అంశాలు చాలు. జగన్ ఒక్కడే ముందుంటున్నాడనే తప్ప సీనియర్ల సలహాలు కూడా తీసుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సీనియర్లు అక్కడ బొమ్మలుగా మారిపోయారు. ఆఖరుకు కుటుంబంలో తాను జైలులో ఉన్నప్పుడు ముందుండి పార్టీని బతికించిన అమ్మ విజయలక్ష్మి, చెల్లి షర్మిల పాత్ర సైతం ఇప్పుడు వైకాపాలో పెద్ద ప్రశ్నార్థకంగా మారాయి. చివరకు వైకాపా సీనియర్ నాయకుల మాటల ప్రకారం వైకాపా వాళ్ళు ఎలా డిసైడ్ అయిపోయారంటే ప్రభుత్వంపై పోరాడి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న ఆశలు వారు వదిలేసుకున్నారంట. సీఎం చంద్రబాబుపై పెరిగే అసంతృప్తి మాకే కదా మేలు చేస్తుంది, గెలిపిస్తుంది అని వారు లెక్కలు వేసుకుంటున్నారంట. దీనిని బట్టి వైకాపా రోజు రోజుకు ఎలా దిగజారిపోతుందో స్పష్టమవుతోంది. చంద్రబాబు కూడా 2 ఓటములు, విభజన గజిబిజి మధ్య పార్టీని బతికించుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ జగన్ మాత్రం కేవలం ఒక్క ఓటమితోనే ఇంతలా డీలా పడిపోవడంతో రాజకీయ వర్గాలు సైతం వైకాపా క్లిష్ట పరిస్థితులపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక జగన్పై ఉన్న కేసుల సంగతి చెప్పక్కర్లేదు. ఏదేమైనా జగన్ ప్రజాక్షేత్రంలో సరైన వ్యూహాలతో పోరాటం కంటే పల్లకీలో ఊరేగుతామని కలల్లో ఊహించుకుంటే సరిపోదన్న చర్చలు తెలుగు పాలిటిక్స్లో జోరుగా వినిపిస్తున్నాయి. యోయో న్యూస్, హైదరాబాద్.